హాయ్ అందరికీ వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను చేపల ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. అది కూడా కరకరలాడుతూ రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా చేప ముక్కలన్నిటిని ఇలా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ మసాలా పౌడర్, 1 స్పూను వరిపిండి, అర స్పూను శనగపిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మరసం, ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా చూడండి, ఇలా గ్రేవీలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ గ్రేవీని బాగా పట్టించుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఇలా పట్టించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత దాన్ని తీసినాక స్టవ్ వెలిగించుకుని ముగుడు పెట్టుకున్నాక ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు, వేస్ట్ అవుతుంది కదా. ఈ ఆయిల్ బాగా వేడెక్కినాక చేప ముక్కల్ని ఇలా వేసుకుని బాగా 2 పక్కల కూడా ఫ్రై చేసుకుందాం. హైలో పెట్టుకోకుండా మంటని మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుంటే 2 పక్కల మంచి కలర్ వచ్చేలా ఫ్రై అవుతుంది. లేకపోతే లోపల ఉడకదు, పైన కలర్ వచ్చేస్తుంది. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం. మన చేపల ఫ్రై రెడీ అయిపోయింది.